వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టోకాట్ తెలుగు. ఈరోజు అయితే మీకు ఈ వీడియోలో ఎక్సంపైర్ గురించి అయితే చెప్తున్నాను. చాలామంది అడుగుతున్నారు, బ్రో ఎక్సంపైర్లో ట్రాన్సాక్షన్ చేయాలా, టాన్ ట్రాన్సాక్షన్ ఉంది కదా 0.5 టాన్ పెట్టి అది కంపల్సరీగా చేయాలా, చేయకపోతే ఏ డ్రాప్ వస్తుందా రాదా అని చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి మన వాళ్ళకి. సో వాళ్ళందరికీ క్లారిఫై చేద్దామని అయితే ఈ వీడియో అయితే చేశాను. అండ్ ఈ వీడియోలో ప్రైస్ ప్రెడిక్షన్ కూడా చెప్తాను, ఎంత ఉండొచ్చు ఏంటి అని. యాజ్ ఆఫ్ నవ్ అయితే మనం ప్రైస్ ప్రెడిక్షన్ అయితే కరెక్ట్గా అయితే గెస్ చేయలేము, ఎందుకంటే అప్పుడు మార్కెట్ కండిషన్ ఎట్లా ఉంటుందో తెలియదు కదా. లిస్టింగ్ అప్పుడు ఇంకా లిస్టింగ్ డేట్ అనేది అనౌన్స్ చేయలేదు. ఈ రోజే లాస్ట్ డేటు మనకు వచ్చేసి ఎక్సంపైర్కి మైనింగ్కి వచ్చేసి ఇది ఈ రోజే లాస్ట్ డేటు 30th. సో అయితే అది నేనైతే ప్రైస్ ప్రెడిక్షన్ కూడా చెప్తాను ప్రెసెంట్ మార్కెట్ కండిషన్ బట్టి. ఒకవేళ అప్పుడు మార్కెట్ కండిషన్ అనేది చేంజ్ అయితే నేను మళ్ళీ అయితే ఒక 1 or 2 days ముందు లిస్టింగ్కి ఎక్సంపైర్ లిస్టింగ్కి 1 or 2 days ముందు నేనైతే మళ్ళీ ఒక వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. మీరు అయితే వీడియో అయితే చూడండి. ఎవరైతే ట్రాన్సాక్షన్ అదే ఆ టాన్ ట్రాన్సాక్షన్ చేయాలా లేదా అని కన్ఫ్యూజన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియోలో డీటెయిల్స్ అయితే ఉంటుంది. సో పక్కగా అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎక్సంపైర్. ఇక్కడ చాలామంది అయితే అడిగారు, మన ఎక్సంపైర్ సపోర్ట్కి వెళ్ళి చాలామంది అయితే అడిగారు, ఇట్లా మాకు ఒక కమ్యూనిటీ ఉంది, వాళ్ళందరూ అడుగుతున్నారు, మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు, కన్ఫామ్గా ట్రాన్సాక్షన్ అనేది టాన్ ట్రాన్సాక్షన్ అనేది చెయ్యాలా లేదా అని అడిగితే వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆన్సర్ ఇస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ ఎందుకు ఇస్తారు బ్రో అంటే, ఎప్పుడు ఒకళ్ళే ఉండరండి, వీళ్ళు చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు టెలిగ్రామ్లో వీళ్ళు చాట్ సపోర్ట్లో. వీళ్ళు ఏంటంటే ఒక్కొక్క పర్సన్ డ్యూటీకి వచ్చినప్పుడు పార్ట్ టైమ్గా చేస్తుంటారు, ఒక 4 hours 8 hours అట్లా. వీళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ నోటికి వచ్చింది చెప్తున్నారు. కొంతమంది ఏమో పర్లేదు నార్మల్గానే చెక్ చేయడానికని టాన్ కరెక్ట్గా వర్క్ చేస్తుందా లేదా, మన ఎక్సంపైర్లో పనిచేస్తుందా లేదా చెక్ చేయడానికి మేము ట్రాన్సాక్షన్ అనేది పెట్టాము, మీ ఇష్టము, చెక్ చేయొచ్చు లేకపోతే లేదు, అది ఇదని సొల్లు చెప్తున్నారు. సో ఇదైతే కాదు, కరెక్ట్గా వీళ్ళు చెప్తుంది ఏంటంటే, గుడ్ డే టు రిసీవ్ ద టోకెన్స్ డ్యూరింగ్ ద ఎయిర్ డ్రాప్, ఈజీ టెన్ ఆఫ్ జస్ట్ టు కనెక్ట్ యువర్ వాలెట్, ద డెస్ట్ ట్రాన్సాక్షన్ ఈస్ కన్ఫర్మ్డ్ బోత్ యువర్ and our peace of mind to ensure that everything is functioning correctly, but the transaction is a way to earn extra coins. ఇక్కడ చూసుకోవచ్చు పైన అంతా సోది చెప్పారు మనకి. ఏం లేదు, నార్మల్గా టాన్ ట్రాన్సాక్షన్ అనేది మన ఎక్సంపైర్లో జరుగుతుందా లేదా, మీకు ఏ డ్రాప్ కరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి మేము అనేది టెస్ట్ టోకెన్స్ ఇట్లా మేము తీసుకుంటున్నాం మీ దగ్గర నుంచి, అది ఇదని వీళ్ళు అయితే సొల్లు చెప్తున్నారు. ఇదైతే కరెక్ట్ కాదు. మీరు కింద లాస్ట్లో చూసుకోవచ్చు నేను ఆరో మార్క్ పెట్టిన కాడ, బట్ ద ట్రాన్సాక్షన్ ఈజ్ ఏ వే టు ఎర్న్ ఎక్స్ట్రా కాయిన్స్ అని. వీళ్ళు పక్కాగా ఎవరైతే మీరు ఏ డ్రాప్ చేస్తున్నారో ఈ ఎక్సంపైర్ అయితే వాళ్ళైతే ట్రాన్సాక్షన్ చేయడానికి ట్రై చేయండి, లేకపోతే వీళ్ళు నాకు తెలిసి కాయిన్స్ అయినా తగ్గియచ్చు, మీ దగ్గర ఉన్నవి మీకు వచ్చే ఏ డ్రాప్ అలొకేషన్ అయినా తగ్గియచ్చు. అట్లాంటి టీమే ఇది, అట్లానే కనిపిస్తుంది పెద్ద స్కామర్లాగా. వీళ్ళు అట్లానే చెప్తున్నారు ఎక్స్ట్రా కాయిన్స్ కోసం ట్రాన్సాక్షన్ చేయమని చెప్తున్నారు. ఎక్స్ట్రా కాయిన్స్ కోసము ట్రాన్సాక్షన్ చేయమని ఎవడు చెప్పడు ఏ ప్రాజెక్ట్ వాడు. వీళ్ళు ఏదో కొత్తగా మళ్ళీ ఇప్పుడు పెట్టారు. కొద్దిగా చూడడానికి డౌట్గానే ఉంది. కాకపోతే మీరు ఎవరైతే చేసేస్తున్నారో మీరైతే పక్కాగా 0.5 టాన్ కంటే ఎక్కువే వస్తాయి కాబట్టి మీకు ఏ డ్రాప్ అయితే మీరైతే ట్రై చేయండి. ఎందుకంటే ఒకవేళ వీళ్ళు కనుక తర్వాత డెవలపర్స్ చేతిలో ఉంటుంది ఏదైనా కానీ, ఒకవేళ లాస్ట్లో డెవలపర్స్ కనుక మీకు రూల్స్ అన్నీ చేంజ్ చేసేసి ఎవరైతే టాన్ ట్రాన్సాక్షన్ చేశారో వాళ్ళకి వాటికి ఏ డ్రాప్ ఫుల్లీ 100% వస్తుంది, రిమైనింగ్ టాన్ ట్రాన్సాక్షన్ చేయని వాళ్ళకి 50% ఏ డ్రాప్ వేస్తాము, వాళ్ళకి వచ్చే ఏ డ్రాప్లో అది ఇదని ఏమైనా రూల్స్ పెడితే అప్పుడు బిస్కెట్ అవుతారు. సో మీరైతే జాగ్రత్తగా మీరు ఆలోచించుకొని ట్రాన్సాక్షన్ అయితే చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ వీళ్ళు చెప్పేది అదే, పక్కాగా చేస్తేనే అన్నట్లు వీళ్ళు చెప్తున్నారు. అది ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మీరు టాన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఇట్లా ఏదంటే మీరు టాన్ ట్రాన్సాక్షన్ చేస్తే వాలెట్ కనెక్ట్ చేసి నేను ఎట్లా చూపిస్తాను మీకు నార్మల్గా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వీళ్ళు నిన్న నైట్ ట్వీట్ అనేది చేశారు, ఇట్ సీమ్స్ లైక్ ఇట్స్ పర్ఫెక్ట్ టైం టు కనెక్ట్ ద వాలెట్ అండ్ మేక్ ఏ ట్రాన్సాక్షన్ అంట. ఇది కరెక్ట్ టైం అంట వాళ్ళకి డబ్బులన్నీ మింగిపారునొక్కడానికి. సో వీళ్ళు చెప్తున్నారు అదేని, మీరు 0.5 టాన్ ఇవ్వండి మేము ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటామని. సో మీరైతే ఎక్సంపైర్ యాప్ ఓపెన్ చేస్తే ఇప్పుడు ప్రాసెస్ చెప్తున్నాను చూడండి. మేము ఒకవేళ ఎవరైతే తెలియదో వాళ్ళకి చెప్తున్నాను, మీ అందరికీ తెలిసే ఉంటుంది, సో మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే కొత్త వాళ్ళకి చెప్తున్నా. ఇక్కడ 3 dots ఉంది కదా, ఎక్సంపైర్ ఓపెన్ చేశాక ఇక్కడ 3 dots వస్తుంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇట్లా వస్తుంది ఏ డ్రాప్ పేజ్ అని. ఏ డ్రాప్ అనేది క్లిక్ చేశాక మీరు ఇక్కడ ఫస్ట్ వాలెట్ కనెక్ట్ చేయాలి. వాలెట్ కనెక్ట్ చేశాక గ్రీన్ మార్క్ వస్తుంది. తర్వాత 0.5 టాన్ ట్రాన్సాక్షన్ అనేది చేయాలి. ట్రాన్సాక్షన్ చేశాక ఇక్కడ మీకు మళ్ళీ గ్రీన్ మార్క్ వస్తుంది. ఇట్లా వచ్చిందంటే మీకు అయిపోయినట్టే, ఇంకంతే. మీరైతే ఎక్స్ట్రా పాయింట్స్ అనేది వస్తుంది. ఏ డ్రాప్ కూడా ఫుల్ ఏ డ్రాప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఇంకా మళ్ళీ లేట్ చేస్తే ఏంటంటే, ఒకవేళ వీళ్ళు కనుక మీరు ఏ డ్రాప్ అంటే 0.5 టాన్ అనేది ట్రాన్సాక్షన్ చేయకపోతే వీళ్ళు ఏదైనా చేయొచ్చు, ఏదైనా చేస్తారు కూడా. వాళ్ళు డెవలపర్స్ కాబట్టి వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. సో దానికి మనం ఏం చేయలేము. మీరు పక్కాగా అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ కాయిన్స్ ఉన్నోళ్ళు, ఎక్కువ ప్రాఫిట్ పర్ అవర్ ఉన్న వాళ్ళు అయితే ట్రై చేయండి.
ఎందుకంటే మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. 0.5 టాన్ అంటే ఒక $3 అట్లా పడిద్ది. $3 అంటే ఈజీగా వస్తుంది ఈ డ్రాప్. సో పక్కాగా మీరైతే చేసుకోండి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే. సో అయితే అది అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఎక్సెంపైర్ ప్రైస్ ప్రెడిక్షన్ వచ్చేసి నేను ఇక్కడ మొత్తం చార్ట్ అనేది రెడీ చేశాను మీకోసం. ఇక్కడ చూసుకోవచ్చు ఎక్సెంపైర్ టోటల్ సప్లై వచ్చేసి 690 బిలియన్ అని వీళ్ళు చెప్తున్నారు. ఇంకా వీళ్ళు అఫీషియల్గా టోకనామిక్స్ పేజ్ అనేది వైట్ పేపర్ ఇంకా రిలీజ్ చేయలేదు, చేశాక మళ్ళీ చేద్దాము. సో ఇది ప్రస్తుతానికి చేస్తున్నాను. 690 బిలియన్ అని వస్తుంది మనకి టాక్ అయితే. ఇందులో ఏ డ్రాప్ సప్లై వచ్చేసి 70% అనేది ఫస్ట్ ఏ డ్రాప్కి ఇస్తున్నారు. ఫస్ట్ ఏ డ్రాప్ అంటే ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా సీజన్ 1, ఈ సీజన్ 1కి 70% సప్లై అనేది ఇస్తున్నారు. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇనిషియల్ సర్క్యులేటింగ్ సప్లై వచ్చేసి అప్పుడు 4083 బిలియన్ అయింది. ఇనిషియల్ సర్క్యులేటింగ్ సప్లై అంటే ఏంటి బ్రో అంటే ఈ 70% ఉంది కదా, ఈ 70% టోకెన్స్, ఈ 690 బిలియన్లో 70% అంటే 483 బిలియన్ టోకెన్స్ అని అర్థం దానికి. ఇనిషియల్ సర్క్యులేటింగ్ సప్లై అంటే ఫస్ట్ మనకి ఏదైతే టోకెన్ లిస్ట్ అయ్యి ట్రేడింగ్ అయిద్దో అప్పుడు మనకి టోటల్ ఉండే టోకెన్స్ 483 బిలియన్ అనేవి బయటకు వస్తాయి టోకెన్స్ టోటల్ అవుట్ ఆఫ్ 690లో. సో అయితే అది ఫ్యూచర్ రివార్డ్స్ అంటే మీరు సీజన్ 2 కావచ్చు, సీజన్ 3 కావచ్చు, అట్లా ఫ్యూచర్ రివార్డ్స్ అనేవి పెట్టాడు కొత్తగా క్రియేట్ చేసేవాళ్ళు, అకౌంట్ క్రియేట్ చేసే వాళ్ళకి వాళ్ళందరికీ. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 270 బిలియన్ అనేది పెట్టారు. 270 బిలియన్ అంటే 30% అండి. ఇక్కడ ఆల్రెడీ మనకి సీజన్ 1 70% ఇస్తుంది కదా, ఇక్కడ సీజన్ 2 కానీ 3 కానీ అట్లా వాడు ఇన్ని సీజన్లను పెట్టుకుని మనకు సంబంధం లేదు. వాడు రిమైనింగ్ సీజన్కి 270 బిలియన్ అనేది పెట్టుకున్నాడు పక్కన టోకెన్స్ అనేవి. అవి ఇంక వాడు తీసుకుంటాడా మనకే ఇస్తాడా ఫుల్గా సీజన్ 2లో సీజన్ 3లో అనేది తెలియదు, అది వాళ్ళ ఇష్టం అది. అండ్ ఇంక తర్వాత చూసేసుకుంటే ఇక్కడ మీరు ఎన్ఎఫ్టీ ఉంది కదా, మీకు కొంతమంది మింట్ చేశారు కదా ఎన్ఎఫ్టీ అనేది ఎక్సెంపైర్లో ఎన్ఎఫ్టీ మింట్ చేసినప్పుడు ఒక్కొక్క ఎన్ఎఫ్టీకి 69,000 టోకెన్స్ అని వాళ్ళు చెప్పారు కదా మనకి. సో అట్లానే మీకు వచ్చేస్తాయి 69,000 టోకెన్స్ అనేది ఎక్స్ టోకెన్స్ అనేవి ఇస్తాడు. అండ్ మీకు ఏ డ్రాప్ దేని మీద రావచ్చు బ్రో అంటే మీరు ఎన్ఎఫ్టీస్ ఏదైతే ఉన్నాయో మీ దగ్గర వాలెట్లో వీటి మీదనే బేస్ చేసుకొని వస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఎన్ఎఫ్టీలు ఉండి ఒక 10 ఎన్ఎఫ్టీలు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ 10 ఎన్ఎఫ్టీలు ఉన్నాయి, 10 ఎన్ఎఫ్టీల్లో 9 ఎన్ఎఫ్టీలు అమ్మేశారు, ఇంకో లాస్ట్ ఒకటే ఉందనుకోండి, ఆ ఒక ఎన్ఎఫ్టీకే మీ 69,000 టోకెన్స్ అనేవి వస్తాయి. రిమైనింగ్ మీరు ఏ అయితే అమ్మేశారో ఎన్ఎఫ్టీస్, రిమైనింగ్ 9 ఎన్ఎఫ్టీస్కి మీకు ఆ టోకెన్స్ అనేవి రావు, ఎక్స్ టోకెన్స్ అనేది. అవి ఎవరికి వెళ్తాయి బ్రో అంటే మీ దగ్గర నుంచి ఎన్ఎఫ్టీస్ ఎవరైతే కొన్నారో వాళ్ళకి వెళ్తాయి. ఇది అఫీషియల్గా టీమ్ అనేది మళ్ళీ అనౌన్స్ చేసింది, మరి చెక్ చేసుకోవచ్చు వెళ్ళి మళ్ళీ వాళ్ళ దగ్గర అనౌన్స్మెంట్స్లో. సో ఇక్కడ మళ్ళీ ఇంకా ఇది ఒక ఫస్ట్ క్రైటీరియా వచ్చేసి ఏ డ్రాప్లో ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే ఎన్ఎఫ్టీస్ మీద బేస్ చేసుకొని ఉంటుంది. అండ్ సెకండ్ క్రైటీరియా ఏంటి బ్రో అంటే ఇక్కడ ప్రాఫిట్ పర్ అవర్ అండ్ లెవెల్, మీ లెవెల్ అండ్ ప్రాఫిట్ పర్ అవర్ ఎంత ఉందని దాన్ని బేస్ చేసుకొని రిమైనింగ్ టోకెన్స్ అనేవి ఇస్తాడు. వీళ్ళు చెప్తుంది ఏంటంటే 83,000 ఎన్ఎఫ్టీస్ అనేది గెట్ జెమ్స్ ఉంది కదా ఎన్ఎఫ్టీ ట్రేడింగ్, అందులో ట్రేడ్ అవుతున్నాయి ఈ ఎక్సెంపైర్ ఎన్ఎఫ్టీస్. ఆ గెట్ జెమ్స్లో 83,000 ఎన్ఎఫ్టీస్ అనేది మేము సక్సెస్ఫుల్గా ట్రేడింగ్ అనేది చేయించాము బయర్స్కి సెల్లర్స్కి మధ్యలో అని వీళ్ళు చెప్తున్నారు. సో అయితే అది ఆ ఎన్ఎఫ్టీస్ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళకైతే ఏ డ్రాప్ వచ్చింది. ప్రాఫిట్ పర్ అవర్ అండ్ లెవెల్ వీటి మీద కూడా బేస్ చేసుకొని మీకైతే ఏ డ్రాప్ ఇస్తాడు. ఎన్ఎఫ్టీ మింటింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అని నేను వాళ్ళు ఏం చెప్పట్లేదు. అనౌన్స్మెంట్లో ఏం చెప్పారంటే ఎన్ఎఫ్టీలు ఎవరైతే మింట్ చేయలేదో అంటే మీకు టాన్ ట్రాన్సాక్షన్ చేసి ఎన్ఎఫ్టీస్ మింట్ చేసుకోమని చెప్పారు కదా, మీకు అవైలబుల్లో ఉన్నాయి 2 ఉన్నాయి 3 ఉన్నాయి అవైలబుల్లో అని, అట్లా ఎవరైతే మిస్ అయిపోయారో మింట్ చేయకుండా ఎన్ఎఫ్టీస్ అనేది వాళ్ళకు కూడా ఈ 69,000 టోకెన్స్ అనేది ఇస్తాడంట. సో మీరు ఏదైతే గుర్తుపెట్టుకోవాలి, మీకు అర్థం కాదు మళ్ళీ వినండి నేను చెప్పింది బ్యాక్కి వెళ్ళి. సో అయితే అదే నెక్స్ట్ ప్రైస్ ప్రెడిక్షన్ వచ్చేసి ఇప్పుడు నేను ఏదైతే ఇదిగో ఈ ప్రైస్ ప్రెడిక్షన్ అనేది చెప్తున్నానో ఇక్కడ వరకు ఈ ప్రైస్ ప్రెడిక్షన్ అంతా జస్ట్ బినాన్స్లో లిస్ట్ అవ్వకుండా ఓన్లీ బైబిట్, బిట్గెట్ ఇట్లాంటి తుప్పాస్ ఎక్స్చేంజ్లు ఉన్నాయి కదా మనకి, కూకాయిన్, ఓకేఎక్స్ ఇట్లాంటివన్నీ, అట్లాంటి వాటిల్లో లిస్ట్ అయితే ఇదిగో ఈ ప్రైస్ అనేది వస్తుంది. చెప్తాను ఇప్పుడు మీకు క్లియర్గా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇనీషియల్ సప్లై ఇప్పుడు మనకి లిస్టింగ్ అయ్యే రోజు 483 బిలియన్ ఎక్స్ టోకెన్స్ అనేవి ఉంటాయి, ఎక్సెంపైర్ టోకెన్స్, వాటిని ఎక్స్ టోకెన్స్ అంటారు కదా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రైస్ కనుక 0.00021 కనుక మనకి ప్రైస్ ఉంటే ఒక్కొక్క ఎక్స్ టోకెను 0.00021 టోకెన్ కనుక ఉంటే మనకి మార్కెట్ క్యాప్ అనేది నియర్లీ 100 మిలియన్ మార్కెట్ క్యాప్ వచ్చింది. అండ్ ఎఫ్డివి వచ్చేసి 145 మిలియన్ ఎఫ్డివి వచ్చింది. ఎఫ్డివి అంటే ఏంటి బ్రో అంటే మీకు టోకెన్స్ ఉంటాయి కదా, టోటల్ టోకెన్స్ ఉంటాయి మొత్తం ప్రాజెక్ట్ దగ్గర ఉంటాయి కదా, 690 బిలియన్ టోకెన్స్ అని చెప్పాయి కదా స్టార్టింగ్లో. ఇక్కడ ఈ టోటల్ టోకెన్స్ వాల్యూ అని చెప్పేది 145 మిలియన్ అనేది ఉంటుంది ఒకవేళ 0.00021లో లిస్ట్ అయితే. అండ్ మీరు ఇక్కడ ప్రైస్ వచ్చేసి 0.003లో ఈ ప్రైస్లో కనుక లిస్ట్ అయితే మీకు మార్కెట్ క్యాప్ వచ్చేసి 145 మిలియన్ అనేది ఉంటుంది. అండ్ ఎఫ్డివి వచ్చేసి 207 మిలియన్ అనేది ఉంటుంది.
మీరు ఇక్కడ 0.0005 ప్రైస్లో లిస్ట్ అయితే 240 మిలియన్ ప్లస్సే వస్తుంది మార్కెట్ క్యాప్ అనేది. అండ్ ఎఫ్డివి వచ్చేసి 345 వచ్చింది. ప్రైస్ వచ్చేసి 0.0006 వస్తుంది. 6 వస్తే మార్కెట్ క్యాప్ వచ్చేసి 290 మిలియన్ వస్తుంది. ఎఫ్డివి వచ్చేసి 415 మిలియన్ వచ్చింది. ఇవన్నీ మాకు అర్థం కావట్లేదు బ్రో అనుకోవచ్చు మీరు. ఈ ప్రైజెస్ అనేది మీరు బిట్గెట్లో బైబిట్లో ఇట్లాంటి రిమైనింగ్ ఎక్స్చేంజెస్లో, బినాన్స్ కాకుండా రిమైనింగ్ ఎక్స్చేంజ్లో, ఏ ఎక్స్చేంజ్లో క్రాకెన్లో కానీ దేంట్లో అయినా లిస్ట్ అయిందంటే ఇంకో ఇదే టాప్. 415 మిలియన్ ఎఫ్డివి వచ్చేసరికి 415 అంటే ఇంకా కొంచెం వేసుకుంటే 500 మిలియన్ ఎఫ్డివి వచ్చేసరికి ఇంకా చచ్చిపోయింది ప్రాజెక్ట్ అయితే. అంటే ఇంక అంత హార్డ్గా ఉంటుంది 500 మిలియన్ రావాలంటే వేరే ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయినప్పుడు. సో అయితే అది మీరు ఏ ప్రైస్ అనుకుంటున్నారు బ్రో అంటే, నేనైతే బినాన్స్లో కాకుండా రిమైనింగ్ ఏవైతే ఎక్స్చేంజెస్ ఉన్నాయో వాటిల్లో లిస్ట్ అయితే 0.0021, ఇదిగో ఈ ప్రైస్ నుంచి 0.0021 నుంచి, ఇదిగో ఇక్కడ ఉంది కదా 0.0005 అని, సారీ 0.0021 ఉంది కదా, 0.0021 నుంచి 0.0005 లోపు అయితే లిస్ట్ అవ్వచ్చు. అండ్ ఇంకా అప్పటికి మార్కెట్ కండిషన్స్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటే ఇదిగో ఈ ప్రైస్లో కూడా లిస్ట్ అవ్వచ్చు, చెప్పలేము. ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్కెట్ కండిషన్ అనేది బాగానే ఉంది. బీటీసీ అవన్నీ పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి, అంతా బాగానే ఉంది కదా బ్రో. 60,000లో ఉంది, 63,000లో ఉంది బిట్ కాయిన్ అనుకోవచ్చు. ఆ కండిషన్ కాదు నేను చెప్పేది. ప్రాజెక్ట్స్ ఎఫ్డివి అనేది కొంచెం దానికి టెక్నికల్ అనాలిసిస్ అవసరము, మీకు తెలియని వాళ్ళకి చెప్తున్నా. సో అయితే ఇది ఇప్పుడైతే ఫుల్లీ డైల్యూటెడ్ వాల్యుయేషన్ అనేది పెద్ద పెద్ద ప్రాజెక్టులకి 400-500 మిలియన్లు వచ్చిన ఫండింగ్ వచ్చిన ప్రాజెక్టులకే 1 బిలియన్ 2 బిలియన్ ఎఫ్డి వస్తుంది. డబల్ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఉన్నదానికి డబల్ వస్తుంది. దీనికి అసలు ఏ ఇన్వెస్ట్మెంట్ లేదు. అట్లాంటిది దీనికి ఈ 345 మిలియన్ ఎఫ్డివి అంటేనే చాలా గొప్ప. బినాన్స్లో కాకుండా మిగతా ఎక్స్చేంజ్లో లిస్ట్ అయినప్పుడు, ఒకవేళ బినాన్స్లో లిస్ట్ అయితే ఇదే కండిషన్లో, ఇప్పుడున్న కండిషన్లో బినాన్స్లో లిస్ట్ అయితే ఈ ప్రైస్ అయితే రావచ్చు. మ్యాక్సిమం ఇదిగో నేను చెప్పాను కదా, ఇదిగో 621 మిలియన్ ఎఫ్డివి దాకా వస్తుంది. 621 మిలియన్ ఏంటి బ్రో, మాకు హ్యామ్స్టర్ ఇవన్నీ 1 బిలియన్ ఎఫ్డివి దాకా టచ్ అయినాయి కదా అంటే, వాటన్నిటితో పోటీ కాదు ఇది. అంటే ఇంకా వాటన్నిటితో పోటీ కాదు, అంతే చెప్పగలను, ఇంకేం చెప్పలేను. మీరే అర్థం చేసుకోవాలి దాన్ని. ఈ ఎక్స్ఎంపైర్ అనేది పెద్దగా లేదు క్రేజ్ దీనికి. వీళ్ళు ఏంటంటే యూట్యూబర్సే సిల్ చేశారు. సిల్ చేయడం అంటే మీ మీదకి చల్లడము దాన్ని, ఆ ప్రాజెక్ట్ని చేయండి అని. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్ట్రా 10% టోకెన్స్ అనేవి వస్తుంటాయి కాబట్టి వాళ్ళు ఏది పడితే అది చెప్తారు. నోటికి వచ్చింది ఏదైనా కానీ, దాంట్లో ఎంత వచ్చినా కానీ మీకు $10 రావచ్చు, వాళ్ళకి $1000 అట్లా వస్తాయి మీ ఛార్జ్ చేయించడం వల్ల. వాళ్ళు అందుకని ఏది పడితే అది చెప్పేస్తారు. సో దానికి మనం ఏం చేయలేము. ఇది ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ప్రైస్ అనేది ఎఫ్డిబి అనేది 552 మిలియన్ వస్తుంది ఒకవేళ బినాన్స్లో లిస్ట్ అయితే. ఇందుకో ఇంత ఈ ప్రైస్లో అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా పక్కాగా 0.0005 పైనే వస్తుంది. 0.0005 పైన 8 లోపు ఈ ప్రైస్లో అయితే పక్కా లిస్ట్ అయితే 0.0005 పైన 0.0008 లోపు అయితే లిస్ట్ అయితే బినాన్స్లో లిస్ట్ అయితే. కానీ ఇప్పుడు బినాన్స్లో లిస్ట్ అయిద్దా లేదా బ్రో అంటే, నాకైతే మరి ఛాన్సెస్ 50-50 అనిపిస్తుంది. నేను కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. సో అయితే అది. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే ప్రైస్ ఇంకా ఇది టాప్ ప్రైస్ అయితే బినాన్స్లో లిస్ట్ అయినా కానీ. సో అంతే అండి వీడియో అయితే. ఇంకా ఈ ప్రైజెస్ కంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉన్న మార్కెట్ కండిషన్స్లో ఏంటంటే ఈ ప్రైజెస్ కంటే ఎక్కువ వెళ్ళదు. నేను ఇప్పుడు వీడియోలో ఏదైతే చెప్పానో ఆ ప్రైజెస్ కంటే ఎక్కువ వెళ్ళవు. ఒకవేళ ఏమన్నా చేంజెస్ ఉంటే నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను మిమ్మల్ని ఒక 2 days ముందు. అట్లా ఏ డ్రాప్ ఇంకొక 2 daysలో వస్తుంది లిస్టింగ్ ఉంది అన్నప్పుడు ఎక్స్ఎంపైర్ది నేను ఒక 2 days ముందు కానీ 1 day ముందు కానీ నేను మళ్ళీ వీడియో చేస్తాను. హ్యామ్స్టర్ అట్లా అయితే చేసి కరెక్ట్గా ప్రెడిక్ట్ చేసి మీకు చెప్పాను, బై చేసుకోవాలా, సెల్ చేయాలా, లేదు హోల్డ్ చేయాలా ఏంటి అని. సో అట్లా అయితే మళ్ళీ అయితే వీడియో చేస్తాను దీని మీద. సో అంతే అండి. హ్యామ్స్టర్ గురించి అయితే చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, ఎక్స్ఎంపైర్ గురించి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియో అయితే చేశాము. అండ్ డాన్ ట్రాన్సాక్షన్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు మన టెలిగ్రామ్ గ్రూప్లో. ప్రతిరోజు ఏ పోస్ట్ పెట్టినా కింద అదే కామెంట్స్ పెడుతున్నారు, బ్రో ఇది చెప్పు బ్రో వస్తుందా రాదా, ఎక్స్ఎంపైర్కి కన్ఫామ్గా 0.5 టాన్ పెట్టాలా లేదా, మేము పెట్టలేము, అది ఇది కరెక్ట్గా చెప్పండి, అవసరం ఉంటేనే చేస్తాము లేదంటే వదిలేస్తామని. సో వాళ్ళందరికీ ఈ వీడియో అయితే కొంచెమైనా హెల్ప్ఫుల్ అయ్యి ఉంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. ఏమేమన్నా లూట్స్ వచ్చినా వెంటనే అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అంతే అండి. ఇంక ఈరోజు ఈ వీడియో అయితే మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు.